ప్రభాస్ పరువు తీశారు అభిమానులో, లేకపోతే ప్రభాస్ని పరువు తీసేటటువంటి ట్రాప్ చేసిన వాళ్ళు తెలియదు. ఆ మధ్యన కనుక అయోధ్య రామ మందిరానికి సంబంధించి ఆ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రభాస్ విరాళం ఇచ్చాడు, మొత్తం అక్కడికి వచ్చే భక్తులందరికీ భోజనాలు తనే అరేంజ్ చేస్తున్నాడు అన్నటువంటి ప్రచారం జరిగింది. అది బాగా స్పెక్యులేట్ అయిపోయింది. ఇన్ని కోట్ల రూపాయలు ప్రభాసు రాజుగారు కాబట్టి ఇదంతా. ఆ తర్వాత వాళ్ళు తోసిపుచ్చారు, ఇటు ప్రభాస్ టీము తోసిపుచ్చింది. కానీ ఈలోపు వైరల్ మాత్రం అయ్యింది. ప్రభాస్కి అది మంచి జరిగిందో చెడు జరిగిందో తెలియదు. ఇప్పుడు ఏదైతే ఈ ఫిష్ వెంకట్ అని సినిమాల్లో చాలా సినిమాల్లో ఉంటూ ఉంటాడు, కమిడియన్ కమ్ విలన్ లాగా, ఆ ఫిష్ వెంకట్ తాజాగా 2 కిడ్నీలు దెబ్బతిని ఆసుపత్రిలో చికిత్స పొందుతుంటే వాళ్ళ ఆవిడ పాపం రోజు మొత్తుకుంటోంది ఎవరన్నా సాయం చేయమని. సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఎవరు పట్టించుకోవట్లేదు. తాజాగా ప్రభాస్ ఆ విషయం తెలుసుకుని 50 లక్షల రూపాయలు సాయం చేశాడు, ఆపరేషన్కి అయ్యే ఖర్చు మొత్తం పెట్టుకుంటానన్నాడు అంటూ సోషల్ మీడియాలో వైరల్ అయింది. దాంతో మీడియా ఆమె దగ్గరికి వెళ్ళి అడిగారు. అట్లాంటిది ఏం లేదు, అసలు ప్రభాస్ మాట్లాడలేదు, ఆయన నోటీస్కి వెళ్ళి ఉంటే చేసేవాడేమో, కానీ ఏమీ లేదు, అదంతా కేవలం సోషల్ మీడియా సృష్టి మాత్రమే అన్నట్టు. అసలు అది పుట్టించింది ఎవరు, సృష్టించింది ఎవరు, దానివల్ల ప్రభాస్కి లాభమా నష్టమా ఇది తేలాలి.